హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా తింటారండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. సొరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, ఇలా పోపు దినుసులు మిశ్రమాన్నంతా వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. సులువుగా ఈ పద్ధతిలోనే చేయండి, చాలా రుచిగా ఉంటుంది. సొరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల కర్రీకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది, టేస్ట్ వచ్చింది కర్రీకి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే ఇప్పుడు సొరకాయ ముక్కల్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. విత్తనాలు ఏవి లేకుండా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. విత్తనాలు లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. గరిటె తీసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ ముందే వేయటం వల్ల ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. సొరకాయ ముక్కలు అనేవి కొంచెం బాయిల్ అయినాయి. ముక్కలు అనేవి బాయిల్ అయినాక బాగా ఉడికాక నేను పచ్చిమిర్చి పేస్ట్ తీసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయటం వల్ల ఈ సొరకాయ కూర అనేది చాలా బాగుంటుంది. మనం కారం వేసే బదులు ఇలా పచ్చిమిర్చి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. పచ్చి కారం అనేది ఇప్పుడు పచ్చిమిర్చి కారం వేసాం కదా, అది పచ్చి వాసన రాకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి.
ముక్కలు అనేవి బాగా బాయిల్ అయినాకనే మన పచ్చిమిర్చి కారంని యాడ్ చేసాము. అలాగే ఇప్పుడు కొత్తిమీరని వేసుకుందాం. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా సూపర్గా ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి. ఆహా ఏమి రుచి అనాల్సిందే మీరు, అంత బాగుంటుంది. ఇంకా చపాతీ పూరీలోకి అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా బాగుంటుంది. అసలు ఎంత తిన్నా చాలదండి. ఇప్పుడు హాట్గా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ మై ఛానల్.